వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజు మన ట్రిప్ ఎక్కడికంటే అనంతగిరి హిల్స్ కి. ఎందుకంటే సమ్మర్ లో అనంతగిరి హిల్స్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఈ రోజు మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఆల్రెడీ బ్యాకప్ కోసం ఏం చేశానంటే ఒక వాటర్ బాటిల్ తట్టు ఏంటంటే డీప్ లో పెట్టిన వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని వస్తున్నాను. అది సర్వైవ్ అవుతానేమో, బట్ మధ్యలో ఎక్కడన్నా లంచ్ కానీ ఆల్రెడీ టిఫిన్ అయితే చేసేసాను. సో ఇట్స్ టైమ్ ఓవర్ 11:45. నాకు తెలిసి ఇట్స్ రాంగ్ టైం యాక్చువల్ గా. నేను స్టార్ట్ అయిన టైం వచ్చి, బట్ నేను చేయాల్సిన పని ఏంటంటే మార్నింగ్ వెళ్ళాలి. యాక్చువల్ గా 5కి అలా స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ చేస్తాను అని అనుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ స్టార్ట్ చేయాలి. దాని గురించి ఇంకా ఆలోచించకూడదు. ఆగటం, మళ్ళీ కొన్ని రోజులు చేయకపోవటం అట్లా కాకుండా జస్ట్ గో విత్ ద ఫ్లో. వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు మాత్రం డెఫినెట్ గా ఇప్పుడు ఆలోచించకూడదు. అలా అనుకుంటే జీవితంలో నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా. వీళ్ళు యూజ్ అవడం వల్ల బాగా హీట్ అయ్యి టెంపరేచర్ ఇష్యూ వస్తుంది. సో అదొక డిసడ్వాంటేజ్ యాక్చువల్ గా. ప్రోసెసర్ కి డెఫినెట్ గా ఇది రెయిన్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. సో మనం రైనీ సీజన్ లో యూజ్ చేసుకోవచ్చు. వింటర్ లో, సమ్మర్ లో మాత్రం ఇది వర్తబుల్ కాదని చెప్తాను. ఎందుకంటే సన్ కి బాగా ఎక్స్పోజ్ అవుతుంది. అన్ని విధాలుగా పనిచేయాలనుకుంటే వీ హ్యావ్ టు గో విత్ డిస్ప్లే, లైక్ కార్ ప్లే రిలేటెడ్ ఉంది కదా, మనకి కార్ ప్లే డిస్ప్లే ఉంటాయి కదా. సో డెఫినెట్ గా అట్లాంటిది మనం పెట్టించుకోవాలి. మేబీ లైక్ 6,000 ఉంటుంది. సో ఇదే నేను తప్పు చేశాను అని నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా యాక్చువల్ గా. నేను పెట్టించు ఏదో ప్రాబ్లం, లైక్ సడన్ గా మనకి స్క్రీన్ టర్న్ ఆఫ్ అవ్వకూడదని ఆల్రెడీ ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నాను నేను. బట్ అయినా కానీ నాకు దీంట్లో ఇప్పుడు ఇదో ప్రాబ్లం. సో మ్యాప్స్ అన్ని సెట్ చేసుకున్నాను. సో ఇంకా మనం మ్యాప్స్ ని ఫాలో అవటమే. లెట్స్ గో గైస్. అక్కడి నుంచి మేబీ మనం లాస్ట్ టైం జాన్వాడ వెళ్ళా కాబట్టి జాన్వాడ రిలేటెడ్ ఉంది కదా, F&F రిలేటెడ్. సో ఈ బ్రిడ్జ్ ఎక్కేసుకొని మనం ఆ బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకొని ఫాలో ద మ్యాప్స్ సిచ్యువేషన్. న్యాచురల్ గా ఈ బ్రిడ్జ్ మీద కరెక్ట్ గా ఇటు సైడ్ లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళు మన ఆర్టీసీ బస్సులు వెళ్ళినారు అనుకో, ఇక్కడ బ్రిడ్జ్ మీద అయిపోయారు అనుకో, డెఫినెట్ గా మనకి ఇష్యూ ఉంది. యాక్చువల్ గా లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఇబ్బంది, లేకపోతే బ్రిడ్జ్ మీద టర్నింగ్ అనేది లెఫ్ట్ అనుభూతి. ఎందుకంటే యాక్చువల్గా సిగ్నల్ ఉండదు ఎక్కడ కూడా. నాకు తెలిసి బ్రిడ్జెస్ మీద సిగ్నల్ ఉంటాం. ఫస్ట్ టైం చూసింది కూడా ఇక్కడ నేను కరెక్ట్గా లింగంపల్లి దగ్గర నుంచి మనం ఇటువైపు వెళ్ళేటప్పుడు అసలు కనబడట్లేదు. అదొక డిసడ్వాంటేజ్. ఎందుకంటే మనకి సమ్మర్ కి ఆ సన్ నుంచి వచ్చే అయితే ఉందో డెఫినెట్ గా అసలు ఇంకా రూట్ అయితే నేను ఎక్కడ స్కిప్ అవ్వట్లేదు. మేబీ ఐఎమ్ ఫాలోయింగ్ ద కరెక్ట్ పాత్ ఓన్లీ. సో రూట్ అయితే డెఫినెట్ గా సీదా స్ట్రైట్ అని చూపిస్తుంది. సండే కాబట్టి ట్రాఫిక్ నాకు తెలిసి ఆబ్వియస్ గా అవుట్స్కట్ అయినా కానీ మీ ట్రాఫిక్ ఫుల్ గానే ఉంది. టెంపరేచర్ మాత్రం నిజంగా మామూలుగా లేదు. సో ఆస్మో యాక్షన్ 6 కెమెరాలోనే రికార్డింగ్ అనేది కంప్లీట్ గా టర్న్ ఆఫ్ అవ్వకూడదు పాయింట్ ఆఫ్ నేను స్క్రీన్ నెవర్ టర్న్ ఆఫ్ అని ఆప్షన్ సెర్చ్ చేస్తున్నాను. బట్ అయినా కానీ రికార్డింగ్ చేసేటప్పుడు మధ్యలో ఎందుకో డౌట్ వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే అది రికార్డింగ్ అయిపోతుంది. దానికి ఏదో నేను ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే అది కంప్లీట్ గా డిజేబుల్ అయింది అనుకో, పెద్ద ప్రాబ్లం. అది ఇట్ ఎక్స్పోజ్ అవడం వల్ల నేను హెల్మెట్ పైన పెట్టినాను టాప్ వ్యూ నుంచి. దానివల్ల ఇది టర్న్ ఆఫ్ అయిపోతుందో నా ఇంటెన్షన్. నాకు రూట్ అయితే అంత ఇదిగా తెలియదు. బట్ నేను ఏంటంటే ఇక్కడ దాకా రూట్ కరెక్ట్ గా ఇదే అనుకుంటున్నాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేబీ ఐఫోన్ కొంచెం టెంపరేచర్ కంట్రోల్ అయితే ఇంకా అక్కడి నుంచి మనం గో విత్ ద ఫ్లో. లేట్ అయిపోతున్నాం డెఫినెట్ గా. మనం ఇప్పుడు వెళ్ళకపోతే ఇబ్బంది. స్టార్ట్ F&Fకి వెళ్ళే రూట్, ఆ రూట్ లోనే మనం ఎక్కడో కట్ అవ్వాలి. యాక్చువల్ గా కొండకల్ హై స్కూల్ దగ్గర కట్ అవ్వాలి. సో అక్కడ దాకా అయితే సీదా స్ట్రైట్ వెళ్ళాలి. ORR ఉంది కదా, ఇటు అంది, అక్కడికి వచ్చాం. రైడ్స్ మాత్రం భారీగా ఉన్నాయి. ఇటుగా టర్నింగ్ సీదా స్ట్రైట్ వెళ్ళాలి. మనం చూసుకోవడం బెటర్. ఎందుకంటే మళ్ళీ బిస్కెట్ అయింది అనుకో, ఎక్కడన్నా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ సీదా స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. మనం బైక్స్ కూడా వెళ్తున్నాయి, సో ఇబ్బంది ఏం లేదు. రీల్స్ వెళ్ళి కరెక్ట్ గా నేను ఒక 7 years అయి ఉంటది. ఎందుకంటే మా బీటెక్ ఫ్రెండ్స్ వెళ్ళి ఆ తర్వాత వెళ్ళటం మళ్ళీ. సో మనం ఎప్పుడైతే మోటో లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఫస్ట్ టైం లైక్ స్టార్టింగ్ టు అనంతగిరి హిల్స్. ఆ తర్వాత నుంచి ఇప్పుడు దాకా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే కనబడుతున్నాయి రోడ్ లో కూడా. కమింగ్ టు రికార్డింగ్ అయితే అవుతుంది. చేంజింగ్ వ్యూ మాత్రం మనం చేంజ్ చేసాం కంప్లీట్ గా. నేను చిన్ మౌంట్ దగ్గర పెట్టాను కరెక్ట్ గా. సీదా వీడియో డెఫినెట్ గా మీకు వ్యూ అనేది చేంజ్ అయిపోయింది. యాక్చువల్ గా టాప్ వ్యూ నుంచి చిన్ వ్యూ మౌంట్ వరకు డెఫినెట్ గా ఇది నచ్చుతుంది, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 10 రూట్ వరకు మెయిన్ రోడ్ అయితే వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ తీసుకుని కొంచెం లెఫ్ట్ తీసుకుంటే కంటిన్యూ అవర్ జర్నీ. సమ్మర్ లో మేబీ లాగర్స్ డెఫినెట్ గా ఇష్యూ అయితే ఉంటది. ఎందుకంటే మీకు మ్యాప్స్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే హైవే ఎక్కితే మీరు ఒకటే హైవే అనుకుంటే ఓకే ఫైన్, సర్టెన్ ఏరియా వరకు మీకు మ్యాప్స్ తో పని ఏం లేదు అనుకోవచ్చు. అయితే మీరు చిన్న రూట్ లో ఇట్లా వెళ్ళారనుకోండి, అలాంటప్పుడు కంపల్సరీగా మీకు కావాలి ఆ మ్యాప్స్
ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం మీరు ఇలా చూసుకోవడం ఒక ఆపర్చునిటీ అనుకుంటున్నా. లేకపోతే మేబీ మీకు రూట్ అనేది తెలిస్తే మీకు ఫైన్. ఈ మధ్యలో చిన్న చిన్న వీడియోస్ వస్తూ ఉంటాయి లైక్ షార్ట్. సబ్స్క్రైబ్ చేసుకోలేదు డెఫినెట్ గా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు వీడియోస్ అయితే నచ్చుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ కేటగిరీ వాళ్ళకి ఎవరైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు నేచర్ న్యూస్ అంటే మోటో వ్లాగ్ రిలేటెడ్ వీడియోస్ ని, సో యా ప్లీజ్ టు సబ్స్క్రైబ్. రూట్స్ వెళ్ళినప్పుడు ఇంతే మా రూట్స్ వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే గో విత్ ద ఫ్లో. ఎక్స్ట్రా వెళ్తాం అంతే, ఒక 5 కిలోమీటర్స్ అంతే. ఏమవుతుంది ఓకే కొత్త లైన్ అయితే మనం చేస్తాం. సో ఏ జర్నా కానీ ఏంటంటే మనం జనరల్ గా ఏ జర్నా మనం మంచిగా అనుకుని ముందుకు వెళ్తే జీవితంలో ఏదైనా కానీ నువ్వు ప్రశాంతంగా చేయగలవు. అరే అది మిస్ అయింది, ఇది మిస్ అయింది, చాలా చేస్తుండకూడదు, ఇలా చేస్తుండకూడదు రిగ్రెట్ ఫీలింగ్ ఉంటే మాత్రం మనం డిసప్పాయింట్ చేస్తే, ప్రశాంతంగా ఎంత పేషెన్స్ ఉంటే జీవితంలో అంత సాధించగలంటారు. డెఫినెట్ గా అది మాత్రం నిజం. అందుకని డోంట్ బి నర్వస్. మీరు డిమోటివేట్ అయినా కానీ ప్లీజ్ పేషెన్స్ అండ్ వెయిట్ ఫర్ ద రైట్ మూమెంట్ లాగా రూట్ లోనే వెళ్తున్నాను. బట్ కొంచెం మిస్ అయినా కానీ విల్ రీరూట్ ఫైన్, నో వరీస్, టేక్ సమ్ ట్రెడిషనల్ టైం. బట్ మన డెస్టినేషన్ ఆపలేరు గా యాక్చువల్ గా బ్రిడ్జ్ చెక్కింగ్ లాంగ్ డే రూట్స్ ఇంకా నరవలి. రియల్ గా ఇట్లాంటివి అయితే ఉన్నాయో సమ్మర్ లో మాత్రం డెఫినెట్ గా మీకు ఇది యూజ్ అవుతాయి యాక్చువల్ గా. ఎందుకంటే మీకు ప్రొడక్షన్ పాయింట్ సన్ నుంచి ట్యాన్ అవ్వకుండా ఉండడానికి సో ఇది ఒక బెస్ట్. ఇది మ్యాప్స్ రిలేటెడ్ బైక్స్ కి పెద్ద అడ్వాంటేజ్. బట్ ఏంటంటే అసలు ఈ ఇష్యూ రాకుండా అనుకుంటే కార్ ప్లే ఒకటే బెటర్. బట్ అది 6500 మినిమం స్టార్టింగ్ ఉంటుంది మా. నిజంగా మ్యాప్స్ అనేది నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది యాక్చువల్ గా. ఎందుకంటే మ్యాప్స్ అనుకో సీదా రూట్ కరెక్ట్ గా ఎక్కడ నాన్ స్టాప్ కొట్టేయచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మధ్య బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది, వాటర్ బ్రేక్ ఎట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మ్యాప్స్ కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. లేకపోతే టర్నింగ్ వచ్చింది అనుకోండి, మనం టర్నింగ్ ఎక్కడ మిస్ అయిపోతాం పాయింట్ ఆఫ్ వ్యూ లో మన రూట్ రీరూట్ అవుతామేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది మళ్ళీ చాలా రూట్ మొత్తం కవర్ చేసుకుని మళ్ళీ రావాల్సి వస్తుంది. దట్స్ ద ప్రాబ్లం యాక్చువల్ గా. టెంపరేచర్ పెరిగింది మామూలుగా లేదు. టైం వచ్చేకి ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 120 టెంపరేచర్ మాత్రం పెరిగింది. డెఫినెట్ గా మీరు నైట్ టైం రావాలంటే మేబీ షుడ్ బి టీమ్ అప్ విత్ సంబడి ఎల్స్. కొంచెం నిర్మానుష్యం ఏరియా లాగా ఉంది. సో మీరు రావాలనుకుంటే ఇట్స్ బెటర్ టు ఎర్లీ మార్నింగ్ రావడం బెటర్. లైక్ డెఫినెట్ గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. యా అఫీషియల్ గా అయితే ఇదే ఎంట్రన్స్. ఎక్కడ ఉన్నప్పుడు సంథింగ్ నీ లాస్ట్ ఇక్కడ ఆగినట్టున్నావు. ఇవి ఏంది స్ట్రైట్ గా వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా? నో ఎంట్రీ. ఇది కాదు అయితే ఇదే స్ట్రైట్ అనమాట. అయితే అందుకే ఇది ఎక్కువ అర్బన్ పార్క్. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే కోటిపల్లి రిజర్వాయర్కి వెళ్దాం. ఎందుకంటే ఈ వ్యూ అనేది మనం ఇప్పుడు చూడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చూసే టైం వచ్చేసరికి సన్ రైజ్ ఆ సన్సెట్ టైం లో చూద్దాం. సో ఇట్స్ బెటర్. సో ఇప్పుడు మనం డెఫినెట్ గా కోటిపల్లి రిజర్వాయర్ బోటింగ్ క్లబ్ దగ్గరికి వెళ్దాం. సో కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా బెటర్. మనం వచ్చేసరికి కరెక్ట్ గా లంచ్ బ్రేక్ అయ్యాం. ఎగ్జాక్ట్ గా 2:40 అయింది. సో ఇంతవరకు ఒక వ్యూ కూడా చూడలేదు. మనం వచ్చేసరికి కోటిపల్లి రిజర్వాయర్. బట్ వెళ్ళే ముందు ఒకసారి మనం లంచ్ చేసి సో చికెన్ సిస్టర్ గా చెప్పాను యాక్చువల్ గా. సిస్టర్ విత్ బిర్యానీ. సో కాంబినేషన్ బాగుంటుంది. బాగుంది. సో యాక్చువల్గా మీకు పీసెస్ చెప్పలేదు. పీసెస్ చెప్పకుండా వాళ్ళు ఏంటంటే లైక్ బిర్యానీ విత్ చీజ్ ఫ్రై చెప్పాను. ఎందుకంటే భయంకరంగా ఆకలిస్తున్నా. ఇంట్లో ప్రశాంతంగా చికెన్ చేసి ఉంటాను. నేనేమో అనంతగిరి హిల్స్ అని చెప్పి స్టార్ట్ అయిపోయాను. యా వర్తబుల్ అంటే యా అంటే అన్లెస్ మనం ఫైనల్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు చూద్దాం. ఐ లెట్ యు నో దట్ హౌ ద దిస్ థింగ్ ఈస్. సో ఫస్ట్ ఫుడ్ చూద్దాం ఎలా ఉందో. ఎందుకంటే నేను బిర్యానీలోకి చిస్ట్ ఫ్రై ఎక్కున్నాను వచ్చి బాగుంది. యాక్చువల్గా నేను కొంచెం రూట్ మిస్ అయ్యా, కొంచెం ముందుకు వచ్చా. నేను ఎందుకో ఆకలి ఇంకా చాలు బ్రేక్ అన్నప్పుడు బ్రేక్ తీసుకోవాలని బాడీ చెప్పినప్పుడు కరెక్ట్గా ఆగి స్టార్ట్ ఎక్కింది. బిర్యానీలో బిర్యానీ పీసెస్ ఇష్టమే, కొంచెం తినబుద్ధి కాదు. అందుకని చెప్పి నేను డిఫరెంట్గా అదే చెప్తున్నాను. మనకి పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి. అది పెట్టవా? యా
జనాలు మాత్రం మామూలుగా లేరు. సో మనం గట్ట టైంకి వచ్చాము కాదు, అయినా జనాలు అయితే బానే ఉన్నారు. ఇక్కడ 340 జనాలు అయితే బానే ఉన్నారు. వ్యూ పాయింట్ వర్తబుల్ లో కదా, ఫస్ట్ అసలు చెక్ చేసుకుంటానని తెలియదు. ఫస్ట్ మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు బాగా. అయితే దీనికి ఇంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదు. 4 అనంతగిరి హిల్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా కవర్ చేసినామన్న వ్యూ పాయింట్ లో ఇది ఒకటి. కాయాకింగ్ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదే, వాటర్ కూడా లేదు. ఈవినింగ్ టైం అయితే బాగుంటది యాక్చువల్ గా. మేబీ మనం డిస్టెన్స్ మాత్రం చాలా దూరంగానే ఉంది. విజిటింగ్ మేబీ ఈవినింగ్ టైం లో పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఇప్పుడు పిక్స్ కి వెళ్ళిపోతుంది. అక్కడంతా స్విమ్ చేస్తున్నారు కాబట్టి అటు సైడ్ వీడియో తీయడం కుదరదు. అందుకని చెప్పి నేనే బాగుండదులని టైప్ వచ్చి అక్కడైతే అవ్వలేడు. వీ కెన్ టేక్ ద వీడియోస్ ప్రెసెంట్లీ. అంత దూరం నుంచి వచ్చాం కదా, అట్లీస్ట్ మనం కాళ్ళలో జరుపుకుందాం. మేబీ ఒక సర్కిల్ ఉంది, ఒక రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లోజ్నెస్ అక్కడ దాకా, మేబీ అక్కడ దాకే ఆ బౌండరీ అనుకుంటా. మేబీ అంత దూరం వెళ్తే ఇంకా లాంగ్ ఉంది. సో అంత దూరం ప్రొటెక్షన్ ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్ ఆల్రెడీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో మేబీ సర్టెన్ రౌండ్ వరకే మేబీ కాయకింగ్ కానీ ఏదైనా కానీ ఇక్కడ వెళ్ళి చేసుకోగలుగుతారు, ఎందుకంటే అంతకన్నా లాంగ్ ఉంటది. సో కాళ్ళ పడ్డా కానీ ఇంతవరకు సెక్యూర్డ్ కదా, అది లాంగ్ మళ్ళీ. సో కొంచెం ప్రమాదం అని చెప్పి అటు సైడ్ లేకుండా అక్కడ దాకే ప్రొటెక్ట్ చేస్తున్నారు మ్యాక్సిమం. మీరు వచ్చినప్పుడు కూడా ఇలానే ఉందా, లేకపోతే ఇప్పుడు ఉన్న సమ్మర్ సిచ్యువేషన్ బట్టి వీళ్ళు ఇక్కడ దాకే బౌండరీ సెట్ చేశారా అని చెప్పి మీరే చెప్పాలి. ఎవరన్నా ఆల్రెడీ విజిట్ అయితే తీసిన ఫస్ట్ టైం యాక్చువల్గా నేను రావడం ఇక్కడికి. ఒక్కసారి నేను వచ్చింది వికారాబాద్ కి, లైక్ అనంతగిరి హిల్స్ కి. హైవీ పాయింట్ ఒకటే చెక్ చేశాను, ట్రెక్కింగ్ ఒకటే. బోటింగ్ రాలేదు నేను. దిస్ మై ఫస్ట్ టైం బోటింగ్ కి రావడం, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. సో నాకు నీళ్ళు అంటే పోయాను యాక్చువల్ గా, అందుకని రిస్క్ అయ్యాను. సో ఇఫ్ యు సీ ద వీడియో, అబ్సల్యూట్లీ టైం 4 o'clock. బౌండరీ సెట్ చేసుకుని ఎక్కడ దాకా అటు ఇటు బాబు, ఎందుకంటే ఎవరైనా కానీ సర్టెన్ ఏరియా వరకు వెళ్ళాలనుకుంటారు. మేబీ ఇక్కడ దాకా సెట్ చేసినట్టున్నారు. వ్యూ అయితే బాగుంది, సన్ రైజ్ పడతా. అది వచ్చరికి మేబీ లార్జ్ ఎక్కువ మంది ఉన్నప్పుడు అనుకుంటా. అది మేబీ సిట్టింగ్ ఎన్విరాన్మెంట్. ఇది వచ్చి ఇదంతా కాయాకింగ్ అంతా ఓకే. అంత ప్రొడక్షన్ వీళ్ళు బార్డర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ పెట్రోలింగ్ టైప్ బార్డర్ సెక్యూరిటీ లాగా. సో ఎవరైనా ఎక్సిడ్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు సెట్ చేసుకుంది. స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఇక్కడ నుంచి ఎవరైనా కానీ దీంట్లోకి దిగి స్టార్ట్ చేసుకునేది. మామూలుగా ఎవరైనా స్నానాలు అయితే చేస్తున్నారు, దట్ ఈస్ నో రిస్ట్రిక్షన్. బోర్డర్ వాళ్ళు అనుకున్నా కానీ బోర్డర్ వీళ్ళు ఎవరు కాదు. బోర్డర్ వాళ్ళు అయితే వాళ్ళు బోర్డర్ అతను అక్కడ చిన్న బోట్ వేసుకుని బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుని కూర్చున్నాడు, బౌండరీ సెట్ చేసుకుని. సో మేబీ ఆ పర్సన్ అనుకుంటా. వీళ్ళందరూ ఏంటంటే మనలాగా టూరిస్ట్ గా వచ్చి విజిట్ చేస్తుంది ప్రెసెంట్. వీళ్ళందరూ విజిటింగ్ వాళ్ళు, వీళ్ళందరూ యాక్చువల్ గా. నేను యాక్చువల్ గా వీళ్ళు సెక్యూరిటీ అనుకున్నా కానీ ఏదేం కాదు. వీళ్ళంతా జనరల్ కాయాకింగ్ చేసేవాళ్ళు, బోటింగ్ చేసేవాళ్ళు అందరూ. శాంతంగా ఉందా. కమింగ్ టు ద ప్రైజెస్, సింగిల్ సీటర్ కాయాకింగ్ వచ్చరికి 230 minutes, డబుల్ సీటర్ వచ్చరికి like 30 minutes వచ్చరికి 300, అండ్ 3 seater కాయాకింగ్ వచ్చరికి 400. adult boating 2 kids below 10 years and 2 adults or 2 adults only 20 minutes 400. below 10 years and above 80 kg not allowed kayaking. 80 kg and below 10 years not allowed pedal boating only. ఇట్లయితే కష్టం. 80 kg అంటే జనరల్ గా ఉండేది ఎవడైనా మనిషి అన్నాక 80 kg పైన ఉంటాడు. 30 దాటితే ఫస్ట్ వాటర్ బాటిల్ తీసుకోవాలి. వాటర్ బాటిల్ నెంబర్ ఇవ్వ రికార్డ్ చేయడానికి. రికార్డ్ చేసేది ఇప్పుడు అందరూ వెళ్ళే రూట్ కాకుండా డిస్ట్రిక్ట్ రూట్ లో వెళ్తున్నాం అని అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ సబ్సిడీ వెళ్తారు. మ్యాథ్స్ ఆ వ్యూ పాయింట్ నుంచి అటు నుంచి వెళ్తారు. సో మనం ఏంటంటే ఆ వ్యూ కాకుండా డిఫరెంట్ రూట్ లో వెళ్తున్నాం. సో మేబీ ఇట్లే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. తిరుపతి కొండ ఎక్కినట్టు మేబీ ఎక్స్పీరియన్స్ అంటే అయ్యింది కదా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. వికారాబాద్ పోతుంది అర్థం కావట్లా. నుంచి ఆడుకోవచ్చు గేమ్స్. 1.5 kilometers వరకు సీదా స్ట్రైట్ వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి కట్ అయితే రైట్ సైడ్ వస్తుంది, బస్ స్టాండ్ వస్తుంది. ఇంకా చిన్న పని యాక్చువల్ గా వికారాబాద్ కి అన్ని కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే ఈ సమ్మర్ కి అంత వెయిటింగ్ అయితే లేదు యాక్చువల్ గా. అక్కడి నుంచి జేఎన్టీ నుంచి వికారాబాద్ వచ్చి వికారాబాద్ తెలిసి మెయిన్ గా చూసేది ఏంటంటే 3 points మావా. హైవే ఒకటి, ట్రెక్కింగ్ ఒకటి. ట్రెక్కింగ్ అనేది ఒక్కనే జనరల్ గా చేయలేము. సో కంపల్సరీగా కంపెనీ ఉండాలి, ఫ్రెండ్స్ ఉంటే ఇట్ విల్ బి బెటర్. లేదు కాబట్టి హైవే అన్న చూసి రావాలి. ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయలేదు జనరల్ గా చూడండి, అది చూసి రావాలి. అయితే పద్మనాభ టెంపుల్ 1 time వెళ్ళాను. ప్రెసెంట్ మధ్యాహ్నం అడిగిన టైంలో టెంపుల్ కి వెళ్ళి చూసినట్టు లేదు. హైవే పాయింట్ ఆల్రెడీ చూసింది. దట్టు ఈ టైంలో కాకుండా వింటర్ లో చూస్తే ఇంకా బాగుంటుంది యాక్చువల్ గా సమ్మర్ లో కన్నా. సో కోటిపల్లి రిజర్వాయర్ నేను చూడలేదు. వ్యూ పాయింట్ చూడటానికి, లేక్ వ్యూ పాయింట్ అది చూడటానికి వచ్చినట్టుంది. ఇవే చూసాను. సో నాట్ బెటర్. సో గోయింగ్ బ్యాక్, ఎందుకంటే ఛార్జింగ్ లేదు మొబైల్ లో. సో రిస్క్ చేయటం ఎందుకు ఇంకా అనుకున్నా, బట్ ఇంకా మొబైల్ ఛార్జింగ్ లేదు, రిస్క్ చేయటం ఎందుకు. మళ్ళీ మనకి లొకేషన్ తెలియదు, ఛార్జింగ్ లేదు. సో మళ్ళీ ఇబ్బంది పడతామని పాయింట్ ఆఫ్ వ్యూ లో ఐఎమ్ హెడ్డింగ్ బ్యాక్ టు మై హోమ్.
ఇప్పుడు మనకి ఇప్పుడు సన్సెట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మనకి ఇప్పుడు మ్యాప్స్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే ఛార్జింగ్ అనేది లైక్ చెప్పా కదా, టెంపరేచర్ అనేది ఎక్కువ టైంలో బాగా యూటిలైజేషన్ ఎక్కువ ఉంది. సో మొబైల్ కి బాగా ఎఫెక్ట్ అవుతుంది కన్నా ఇప్పుడే బాగా పనిచేస్తుంది. మేబీ 11 నుంచి మనం కంప్లీట్ గా 4:35 దాకా కంప్లీట్ గా బంద్ చేసుకోవాలి యాక్చువల్గా. మార్కెట్ ఉన్నట్టుంది మేబీ, అందుకని ఇక్కడ ఫుల్ బిల్లుగా జనం.